ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ తగ్గించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. విడాకులు ఇచ్చిన తర్వాత కూడా భార్యను భరించాలా? విడాకులు ఇచ్చిన తర్వాత కూడా భార్యకి డబ్బులు ఇవ్వాలా? చట్టం చెప్తోంది సరే, కానీ ఎందుకు భరించాలి నేను అని ఆలోచించే మగాళ్ళు చాలామంది ఉన్నారు ఈ సంఘంలో. ఎందుకంటే భార్యకి తనతో కాపురం చేయడం ఇష్టం లేదు, కానీ తను సంపాదించే సంపదలో మాత్రం భరణం రూపంలో డబ్బు అయితే కావాలి. ఎందుకు? పెళ్లి చేసుకున్నందుక. నేను ఎందుకు ఇవ్వాలి అని మాట్లాడే మగాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి భావన, ఇలాంటి ఆలోచన ఉండే మగాళ్ళని బాగా సంతోషపెట్టింది తాజాగా విడుదలైన ఒక వీడియో. అది విడుదల కాలేదు, వైరల్ అయి తిరుగుతోంది. ఎక్కువ మంది మగాళ్ళే ఈ వీడియోని వైరల్ చేస్తున్నారని మనకు అర్థమవుతుంది. ఏంటి అంటే ఆ వీడియో, ఒకసారి ఆ వీడియోని చూడండి. మీరు చూస్తున్న వీడియోలో మీకు కనిపిస్తున్నది ఏంటి అంటే, కోర్టు హాల్లో, ఫ్యామిలీ కోర్టులో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కోర్టు హాల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు భర్త మొహంలో నవ్వు కనిపిస్తుంది. ఆ నవ్వును చూసిన భార్య ఎగిరి ఎగిరి తంతు ఉంది. చూడండి, చూసారా? ఆమె తంతు ఉంటుంటే చుట్టూన్న వాళ్ళు కూడా నవ్వుతూ ఉన్నారు. ఎందుకంటే కోర్టు తీర్పు అలా ఉంది అక్కడ. ముఖ్యంగా మగాళ్ళు ఎవరైతే భార్యా బాధితులు ఉన్నారో, భార్యా బాధితులమని ఫీల్ అవుతున్నారో వాళ్ళందరూ సంతోషపడేలా ఉంది ఆ కోర్టు తీర్పు. బహుశా ఈ సంఘటన బెంగాల్లో జరిగినట్టుగా తెలుస్తోంది. వీడియోలో ఉన్న కొంత మెటీరియల్ని కానీ అందులో ఉన్న టెక్స్ట్ని కానీ చూస్తుంటే బెంగాలీ భాషలో కనిపిస్తోంది. కొందరైతే కర్ణాటక అని చెప్తున్నారు. ఇది ఎక్కడ జరిగింది అనేది స్పష్టత లేదు, కానీ నాకు అర్థమైంది అయితే బెంగాల్లో జరిగిందని అర్థమవుతోంది. తన పేరు మీద, నిజానికి వీళ్ళిద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. మనకు తెలిసిన కథ ప్రకారం ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. విభేదాలు వచ్చిన తర్వాత ఏం చేశారంటే విడిపోవాలని నిర్ణయించుకున్నారు. అయితే విడిపోవాలనే నిర్ణయానికి వచ్చేలోపే ఈ భర్త ఒక తెలివైన ఎత్తుగడేశారు. ఏంటంటే, సాధారణంగా విడాకులు ప్రపోజల్ వచ్చింది అంటే కోర్టు చెప్పే మొదటి మాట ఏంటి అంటే, భార్యకి బతుకు తెరువు కోసం భరణం ఇవ్వండి అని చెప్తుంది. బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 25 ప్రకారం ఖచ్చితంగా విడాకులు తీసుకునే ముందు భార్యకి భర్త తన జీతంలోంచి నికరంగా కనీసం 25% భరణంగా చెల్లించాల్సిన అవసరం ఉంది చట్టం ప్రకారం. సో ఈ భరణం దగ్గరే ఈ గొడవ అంతా జరిగింది. భర్త భరణం నేను ఇవ్వలేనంటూ ఈ ఫ్యామిలీ కోర్టుకి చాలా స్పష్టంగా కొన్ని ఆధారాలు ఇచ్చాడు. ఆ ఆధారాలు ఏంటి అంటే, నా పేరు మీద ఆస్తులు లేవు, నేను ఉద్యోగం చేయట్లేదు, బికారిగా మారిపోయాను, నా బతికే రోడ్డు మీద పడింది, రోడ్డు మీద పడ్డ నేను నా భార్యకి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన నా భార్యకి నేను భరణం ఏమి ఇవ్వగలను అని కోర్టుకు ఆధారాలతో సహా నిరూపించాడు. ఏం చేశాడంటే దీనికోసం తన్నిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, దీంతో కోర్టు ఏం చేసింది, నీ భర్త దగ్గర ఆదాయం లేదమ్మా, ఆయన భరణం ఇవ్వలేడు, నీ బతుకుదరు నువ్వే చూసుకో, నువ్వు ఎట్లాగో సాఫ్ట్వేర్ ఇంజనీరు కాబట్టి చట్టం కూడా అదే చెప్తుంది, భార్యకు ఉద్యోగం ఉంటే భరణం ఇవ్వాల్సిన అవసరం లేదు, భార్య తనకు తాను బతికితే భరణం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆ విషయాన్ని భర్త నిరూపిస్తే చాలు. సాధారణంగా ఈ భరణం దగ్గర కొన్ని కండిషన్స్ ఏమున్నాయి, ఒకవేళ భార్య బతకలేని స్థితిలో ఉంటే జీవితాంతం భర్త భరణం ఇవ్వాల్సిందే, లేదంటే విడాకులు తీసుకున్న భార్య మరొకరిని పెళ్లి చేసుకున్న వరకు భరణం ఇవ్వాల్సిందే, లేదంటే విడాకులు తీసుకున్న భార్యకు వివాహేతర సంబంధం ఉందని ప్రూవ్ చేయగలిగితే భరణం ఇవ్వాల్సిన పని లేదు. చట్టంలో ఈ క్లాజెస్ ఉన్నాయి. సో ఇతను అదే చేశాడు. తన ఆస్తులన్నింటినీ తన తల్లి పేరు మీద, బంధువుల పేరు మీదకి మార్చేశాడు. ఉద్యోగాన్ని వదిలేసి కోర్టు దగ్గరకు వచ్చి బికారిలా నిలబడ్డాడు. నీ భర్త తత్వం ప్రస్తుతానికి బికారి కాబట్టి నీకు భరణం ఇవ్వలేడు అని కోర్టే చెప్పేసింది. దీంతో ఈ విషయం తెలిసిన భార్య ఆక్రోశాన్ని తట్టుకోలేక కోర్టు హాలు బయటికి రాగానే భర్తని ఎగిరెగిరి తంతూ ఉంటే, భలే జరిగింది, నీకు చేయాల్సింది నేను చేశాననే అనే దృక్పథంతో అతను నవ్వుతున్నాడు. ఇది అక్కడ జరిగిన సంఘటన. మనం చూస్తున్నాం చాలా సంఘటనలు సమాజంలో. ఈ వీడియో చూసిన తర్వాత, ఈ వైరల్ అయిన వీడియో చూసిన తర్వాత కొన్ని విషయాల్ని గుర్తు చేయాల్సిన అవసరం ఏర్పడింది, గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. న్యాయస్థానాలు కొన్ని వీడియోల్ని, వాళ్ళ తీర్పుల్ని కానీ లేకపోతే విచారణల్ని కానీ లైవ్లో ప్రజెంట్ చేస్తున్నాయి. ఆ లైవ్లో కొన్ని వీడియోలు చూస్తే అర్థమవుతుంది. కర్ణాటకలో ఒక భార్య తన భర్తని 6 లక్షలకు పైన భరణం అడుగుతుంది. ఎందుకంటే తన జీవితాంతం సుఖంగా బతకడం కోసం భర్త వద్దంట ఆమెకి, కానీ 6 లక్షలకు పైగా భరణం ఇస్తే హ్యాపీగా బతికేస్తుంది. ఢిల్లీ కోర్టులో వచ్చిన ఒక తీర్పు అనుకుంటా, ఢిల్లీ కోర్టే అనుకుంటా, అక్కడ ఏకంగా 12 కోట్లు అడిగింది ఆమె భరణం. సాధారణంగా విడాకులకి కారణాలేంటి? ఈగోలు, భార్యాభర్తల్ని ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడాలు, ఒకరిపైన ఒకరు అధికారాన్ని చెలాయించాలని ఆలోచించడాలు, ఒకరి తల్లిదండ్రుల్ని ఇంకొకరు గౌరవించకపోవడం, సరిగ్గా చూసుకోకపోవడం,
వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కువ కావాలనుకోవడం, నా ఇష్టం వచ్చినట్టు నేను బతికేస్తానే భార్యలు ఉండడం, నా ఇష్టం వచ్చినట్టు నేను బతికేస్తానని భర్తలు ఉండడం, భార్యను పట్టించుకోకుండా తిరిగే భర్తలు ఉండడం, భర్తల్ని పట్టించుకోకుండా ఉండే భార్యలు ఉండడం, ఇవన్నీ మీ జీవితాల్లో కూడా కనిపించవచ్చు. ఒకసారి అడాప్ట్ చేసుకొని చూడండి. ఒకరికొకరు పరస్పరం గౌరవించుకుంటే వ్యవహారం ఈ తన్నుకునేదాకా రాదు కదా. ఒకరి ఇష్టాల కోసం ఇంకొకరు త్యాగాలు చేయగలిగితే వ్యవహారం ఈ తన్నుకునేదాకా రాదు కదా. ఒకరిని ఒకరు ప్రేమించుకోగలిగితే తన్నుకునే వ్యవహారం ఉండేది కాదు కదా. అంతేకాదు, చట్టం ఉంది కదా, మహిళలకి కొంత సానుకూలంగా చట్టం ఉంది కదా, చాలామంది అభిప్రాయం కూడా ఇది, నా అభిప్రాయం కాదు. మహిళలకు కొంత అనుకూలమైన చట్టం ఉంది కదా అని చెప్పేసి సుప్రీంకోర్టు ఈ మధ్య కాలంలో ఒక కీలకమైన వ్యాఖ్య చేసింది. భర్త మీద కేసు పెడితే ఏమేం చేస్తున్నారు? అత్యాచారం పెడుతున్నారు, క్రిమినల్ కేసులు పెడుతున్నారు, క్రూరత్వంని తీసుకొస్తున్నారు, గృహహింస పెడుతున్నారు, అన్ని రకాల ప్యాకేజ్, హరాస్మెంట్ ప్యాకేజ్ అనే చట్టంలో ఉంది. ఆ ప్యాకేజ్ కేసులను పెట్టేసి వాడిని ఎక్కడ తిప్పాలని అక్కడ తిప్పేస్తున్నారు. చాలామంది భార్య బాధితున్నారు. చాలామంది గుర్తుపెట్టుకోండి ఒకసారి, చాలామంది మహిళలు కూడా వినాల్సిన పాయింట్ ఇది. సమాజంలో భర్త బాధితురాళ్ళు మాత్రమే లేదు, భార్య బాధితులు చాలామంది ఉన్నారు. ఆ భార్య బాధితులు భార్యల కోసం సమస్తం సర్వం నాశనం చేసుకొని జీవితాల్ని కోల్పోయి బికారులుగా, అంటే జీవితమే లేదనే నిరాశతో బతికేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్కసారి తరచి చూస్తే సమాజంలో మనకు వాళ్ళు కనిపిస్తారు. అటువంటి వాళ్ళందరికీ నిజంగా ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతున్న ఈ వీడియో నిజంగానే కొంత సంతృప్తిని, కొంత స్వావలంబనని, కొంత ఏంటంటే హ్యాపీనెస్ని ఇస్తుందని నేను చెప్పాలనుకుంటున్నాను. నిజంగానే ఆ భార్య నిజాయితీగా భర్త వేధింపులు తట్టుకోలేక విడాకులు తీసుకుని ఉంటే తప్పది. కానీ భర్తని కాదనుకొని అతని ఆస్తుల కోసమే కోర్టుకెళ్ళి ఇటువంటి ప్రయత్నాలు చేస్తే ఏ భర్తని ఇదే పని చేస్తాడు? మీకేమనిపిస్తుంది? నిజంగా ఆ భర్త చేసింది సరైనదే అనుకుంటున్నారా, లేకపోతే ఆ భార్య తన్నడం సరైనది అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇటువంటి వీడియోల కోసం సుమన్ టీవీ.